రెడ్డి పైన మేము కాదండి దాడి చేసేది. సతీష్ వివేకానంద రెడ్డి గారిని చంపి ఎవరి మీద అన్నారు? బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు చంపారు. సతీష్ రెడ్డి గారిని కూడా జాగ్రత్తగా ఉండండి అని మేము కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. సతీష్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు. సతీష్ రెడ్డి గారిని ఏమైనా చేసి రాజకీయం కోసం, కుర్చీ కోసం, పదవి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అది వివేకానంద రెడ్డి గారినే చంపారు. సునీతమ్మ గారు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారు. ఓ పక్క షర్మిలమ్మ గారిని బజారుకేశారు. విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? సొంత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందో చూసుకోండి. మరి సతీష్ మేము దాడులు చేసే ప్రభుత్వం మాది కాదు. మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేది. మేము అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రజల్లోకి వెళ్ళాం, ఓటు అడిగాం. ప్రజలు కూడా మాకు స్పందిస్తున్నారు. అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారు. పులివెందుల్లో మేము గెలవబోతున్నాం. మేము ఎవరి మీద దాడులు చేయం, ఎవరిని నరకం, ఎవరు చంపి కిడ్నీలు పార్సల్ చేయం, అసభ్యకరంగా మహిళలను ఎక్కడ మాట్లాడడం. మేము పద్ధతిగా ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రైతులకు కావాల్సింది ఈరోజు డ్రిప్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మరి ఈరోజు ఇండస్ట్రీస్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఈరోజు యువతకు ఉద్యోగ భరోసా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మరి ఇదే పులివెందుల ఎమ్మెల్యే దెబ్బకి పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. ఒక పక్క